ఆది ఎలా సెట్ అయింది? ఆది యాక్చువల్గా ఆ సినిమాకి వివి వినాయక్ వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పాలన్న సినిమాకి ముందు ఒక డైరెక్టర్ వచ్చి నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నానండి అన్నాడు. నీకు డైరెక్షన్ రాదు, నువ్వు డైరెక్టర్ కాదు, డైరెక్షన్ ఎలా చేస్తాను? సార్ మీరు ఏం పెట్టుబడి పెట్టద్దు, మీకు డబ్బులు ఇస్తాను నేను, మీ ప్రొడక్షన్లో మీరు చేసి పెట్టండి, ప్రమోషన్ చేయండి బాగా అన్నాడు. మన డబ్బులు కాదు కదా, సరే చేద్దామని చెప్పేసి నీకు డైరెక్ట్ చేస్తారంటే ఫలానా వివి వినాయక్ ఉన్నాడండి, ఆయన తెచ్చుకుంటా అన్నాడు. వివి వినాయక్ నాకు ఎట్లా అంటే వివి వినాయక్, శ్రీను వైట్లర్, రవికుమార్ చౌదరి, నేను సాగర్ తోటి అమదొంగ తర్వాత సినిమా తీద్దాం అనుకుని సాగర్ తోటి ఉన్నప్పుడు వీళ్ళంతా నాకు బాగా క్లోజ్. వినయ్ బాగా క్లోజ్ అందరికంటే. సో సరే తీసుకురా అన్న, తీసుకొచ్చాడు. సురేష్ గారు నాకు ఇంకా కోఆర్డినేటర్గా చేయటం ఇష్టం లేదండి, నేను ట్రైస్లో ఉన్నా, డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఇది అడ్వాన్స్ తీసుకో, నువ్వు సినిమాకి డైరెక్టరే, నెక్స్ట్ సినిమా నేను నీతో సినిమా తీస్తున్నాను, ఇది అడ్వాన్స్ తీసుకో అన్న. సరే అని చెప్పేసి ఆ సినిమా పని చేయడం, ఆ సినిమా జరగల. చెప్పాలన్నది స్టార్ట్ అయింది. చెప్పాలన్నదికి వర్క్ చేస్తా కోఆర్డినేటర్గా. మా బుజ్జి ఉండి స్విట్జర్లాండ్లో షూటింగ్, వినయ్ కూడా తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు లెక్కలేసేవాళ్ళం కదా, ఇంతమంది ఎందుకు, మా డాన్స్ మాస్టర్ ప్రొడ్యూసర్ ఇట్లా వినాయక్ ఎందుకన్నా, అది తీసుకెళ్తా అన్నాడు. సరే తీసుకెళ్ళన్నాడు. వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యారు. వచ్చినాక అన్నపూర్ణ స్టూడియోలో చెప్పాలని సాంగ్ జరుగుతుంది, సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇద్దరు హీరోల కథ, ఇద్దరు హీరోలు అప్పటికి అడ్వాన్స్ ఇచ్చేసి ఆకాశను సాయి కిరణ్ అని చెప్పి నువ్వే కావాలి అతను ఆనందం హీరోని పెట్టి అనౌన్స్మెంట్ అన్నపూర్ణ స్టూడియోలో అనౌన్స్ చేసాం. చేసినాక ఈ సినిమా శాటిలైట్ అమ్మడానికి బేగంపేట మయూర్ ఆఫీస్కి వెళ్ళా. మయూర్ ఆఫీస్కి వెళ్తే బాపిరెడ్డి గారు ఒక 10 నిమిషాలు కూర్చో, ఈ లోపల వేరే మీటింగ్లో ఉన్నా అన్నాడు. బయట కూర్చొని కలెక్షన్స్ చూస్తుంటే నిన్ను చూడాలన్నప్పుడు ఎన్టీఆర్ రిలీజ్ అయింది. ఇదేంటారా నాయన, మన ఏదో 30-40 లక్షలు కష్టపడతాం, ఫ్లాప్ సినిమా 80 లక్షలు చేసింది. అప్పుడు ఇదేంటి ఇంత చేసింది కలెక్షన్, మనం ఏదో కష్టపడుతున్నాం, బెటర్ కదా ఎన్టీఆర్ తోటి తీద్దాం అనుకొని అన్నపూర్ణ అప్పటికి అనౌన్స్మెంట్ అయిపోయింది. వినయ్ వద్దు, ఎన్టీఆర్కి వెళ్ళి కదా చెప్పండి. మేము స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్ జరుగుతుంది, అక్కడ కలిసారు వీళ్ళు. కలిసామండి, మేము వెళ్ళి చెప్తా ఉన్నారు, వీళ్ళు చెప్పమన్నారు. వినయ్ వెళ్ళి చెప్పాడు. చెప్పినాక ఎన్టీఆర్ మా ఆఫీస్కి వచ్చాడు. మీరంటే నాకు బాగా ఇష్టం, బాబాయ్ తోటి సినిమా చేస్తున్నారు కదా, నాకు సోలోగా సినిమా చేయండి, ఇద్దరు హీరోల సినిమా కాకుండా యాక్షన్ సినిమా చేయండి అని అడిగాడు. సరే అలాగే అన్నాను. వినయ్ని పిలిచి, వినయ్ యాక్షన్ సినిమా చేద్దాం అంటున్నాడు, సోలో హీరోగా చేసేద్దాం, మనకేముంది డబల్ యాక్షన్ అంటే ఆ కథ పక్కన పెట్టేసి ఒక 4 డేస్లో వచ్చి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ సురేష్ గారు కథ చెప్తా అన్నాడు. ఓన్లీ 4 డేస్. ఎర్లీ మార్నింగ్ 6:30కి ఇంటి పైన టాప్లో కూర్చున్న ఇద్దరు కథ చెప్పాడు. వినయ్ ఎక్స్ట్రా అనేది సినిమా చేసేస్తున్నాం కన్ఫర్మ్ అని చెప్పి అప్పుడు ఎన్టీఆర్కి వెళ్ళి చెప్పమంటే చెప్పాడు. ఎన్టీఆర్ కూడా సూపర్ బాగుంది చేసేద్దాం అన్నాడు. కానీ కొంచెం ల్యాగ్ చేశాడు, 1 month 2 months. ఏంటంటే ఇట్లా నాకు సుబ్బు కమిట్మెంట్ ఉంది అన్నాడు, దాని తర్వాతే చెయ్యి, ఇప్పుడు అర్జెంట్ లేదు, కాదు ముందు ఓపెనింగ్ చేస్తా అంటే ముందు ఓపెనింగ్ చేసాం. ఎన్టీఆర్ బర్త్డే ముందు ఓపెన్ చేసాం. పూజ అయిందేమో 3వ సినిమా, రిలీజ్ అయింది మాత్రం 4వ సినిమా. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 కానీ సుబ్బు కానీ ఏమి రిలీజ్ కాలే, 100 ప్రొడక్షన్లోనే ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 కానీ అప్పటికి మంది పూజ అయింది. ఇక అది ఒక సంచలనం సినిమా లాగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ రోజున ఒక బ్యానర్ కట్టేవాళ్ళు లేరు. సినిమా రిలీజ్ రోజు ఒక బ్యానర్ ఎక్కడ ఏ ఏరియాలోనూ కట్టలేదు. ఫస్ట్ షోకి వచ్చేసరికి మొత్తం బ్యానర్లు అన్ని థియేటర్లు నిండిపోయినాయి, అన్ని సెంటర్లలో. ఈవెన్